వెల్కమ్ టు విఘ్నేశ్వర్ అండ్ విజయ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అండి. ఇప్పుడు మనం లిపాన్ ఆర్ట్ లాగా ఈ పిస్తా షెల్స్ని ఉపయోగించి దానికి తోడు ఈ మోల్డ్ని యాడ్ చేసి ఈ పిస్తా దాంతో ఫ్లవర్ చేసుకుందాం. మనకు దీనికి కావాల్సిన ఎలా MDF బోర్డు, ఆలివ్ గ్రీన్ అండ్ రెడ్, పిస్తా షెల్స్, బ్రష్ అండ్ మోల్డ్ ఇట్. ఇప్పుడు మనం ఈ ఆలివ్ గ్రీన్తో బ్యాక్గ్రౌండ్ మొత్తం ఫిల్ చేసేసుకుందాం. ఆ తర్వాత ఈ షెల్స్ తోటి మనం ఫ్లవర్ చేసుకుందాం, మౌల్డ్ యాడ్ చేసి. ఇది కాస్త డ్రై అవనిద్దామండి. ఇలా మనం ఆలివ్ గ్రీన్ వేసేసుకున్నామండి MDF బోర్డు మీద బ్యాక్గ్రౌండ్. ఆ తర్వాత షెల్ని మనం స్టఫ్ చేసుకుందాం మౌల్డ్ ఇట్ ఉపయోగించి. ఈ మౌల్డ్ ఇట్ని రెండు కూడా మనం సమానంగా తీసుకొని మనం ఇలా కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ఫెవికాల్ వాడి దీన్ని స్టఫ్ చేసుకుందాం. ఫెవికాల్ ప్లస్ వచ్చి మనం ఇలా చిన్న పీసెస్ ఇలా తీసుకొని ఈ షెల్ ఉన్నాయి కదా, ఈ షెల్స్ని మనం ఇలా స్టఫ్ చేసుకుందాం. ఇలా మనం ప్రతి ఒక్కటి కూడా పెటల్స్ లాగా చక్కగా మనం మౌల్డ్ని స్టఫ్ చేసేసి మనం ఇలా మొత్తం కూడా మనం ఫ్లవర్ రెడీ చేసేసుకుందాం. సో మనం ఇలా అయితే ఈ షెల్ తోటి, పిస్తా షెల్ తోటి మనం ఇలా ఫ్లవర్ రెడీ చేసుకున్నామండి. ఇలా దీన్ని కొంచెం డ్రై అవనిద్దాం. ఆ తర్వాత సో మనం మౌల్డ్ ఇట్ తోటి ఇలా అయితే చేసేసుకున్నామండి. ఈ రౌండ్ కూడా మొత్తం మనం స్టఫ్ చేద్దాం. ఫస్ట్ ఫెవికాల్ రాసేసుకుందాం. ఫెవికాల్ యాడ్ చేసి ఇలా పెట్టేసుకోవచ్చు. గాడ్స్ టైప్ క్రాస్ మనం చక్కగా ఇలా పెట్టేసుకుందాం. ఇది మనకి ఇప్పుడు డ్రై అయిపోయిందండి. మనం ఇప్పుడు చుట్టూ కూడా మిర్రర్స్ పెట్టుకుందాం. ఈ పలక్ షేప్లో ఉన్నాయి కదా, ఈ మిర్రర్స్ ఫెవికాల్ యాడ్ చేసుకుందాం. సో చుట్టూ కూడా మనం ఇలా మిర్రర్స్ పెట్టేసుకున్నాం. సో మనం ఎడ్జ్ మొత్తం కూడా రౌండ్ మొత్తం ఇలా మిర్రర్స్ యాడ్ చేసుకున్నాం. సో ఫైనల్గా మనం ఈ ఫ్లవర్ కన్నది కలర్, రెడ్ కలర్ ఫ్లవర్ వేసుకుందామండి. మనం ఇలా రెడ్ కలర్ తీసుకున్నామండి ఫ్లవర్కి. ఇలా మనం రెడ్ వేసేసుకుంటున్నాం లోటస్కి. సో ఫ్లవర్ అయితే రెడ్ ఫినిష్ అయిపోయిందండి. మనం ఇప్పుడు అవుట్లైన్ వైట్ తోటి మనం వేసేసుకుందాం. లిపాన్ ఆర్ట్లో మనకు లోటస్ ఫ్లవర్ అన్నది MDF బోర్డ్ మీద రెడీ అయిపోయింది. సో ఇలా కంప్లీట్. థ్యాంక్ యూ. వాచ్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.